నేడు ఆంధ్రాలో ఏవైనా ప్రయాణాలు పెట్టుకున్నారా? బయటకు వెళ్లే పనులేవైనా ఉన్నాయా? అయితే ఒక్క నిమిషం ఆగి ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎందుకంటే నేటి వాతావరణం ఎవ్వరూ ఊహించని విధంగా మారబోతోంది. అటు చూస్తే మాడు పగిలిపోయే ఎండ, ఇటు చూస్తే అకస్మాత్తుగా తడిపేసే వాన. ఏంటి ఈ రెంటికీ సంబంధం లేదు కదా అని ఆశ్చర్యపోతున్నారా? అవును, మార్చి 19న వాతావరణం వింతగా మారబోతోంది. అసలీరోజు ఏం జరగబోతోంది? వాతావరణ శాఖ ఇస్తున్న స్పష్టత ఏంటి? ఆ పూర్తి వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ నివేదికల ప్రకారం చూసుకుంటే నేడు పగటిపూట ఉష్ణోగ్రతలు గట్టిగానే నమోదు కాబోతున్నాయి. పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్ వరకు చేరే అవకాశముంది. కాబట్టి ఎండవేడి తీవ్రంగానే ఉంటుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. కాని ఇక్కడే ఒక ఊహించని మలుపుంది. పగలు ఎండగా ఉన్నప్పటికీ గాల్లో తేమ వల్ల ఉక్కపోత పెరిగి ఒక్కసారిగా వాతావరణం మారిపోయే అవకాశముంది. ఖచ్చితంగా 50% వర్షం పడే అవకాశముందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అవును, ఏ క్షణాన్నైనా వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు ఆగ్నేయ దిశ నుంచి గంటకు 9 మైళ్ల వేగంతో గాలులు కూడా వీస్తాయి. అంటే అకస్మాత్తుగా గాలివాన వచ్చే పరిస్థితులు ముంచుకొస్తున్నాయి. ఉదయం ఎండకొడుతుంది కదా అని గొడుగు వదిలేసి వెళ్లారో మధ్యలో సడన్ వర్షంలో ఇరుక్కుపోవడం ఖాయం. కాబట్టి ముగింపేంటంటే నేడు ఆంధ్రాలో 2 రకాల వాతావరణం ఉండబోతోంది.